ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కొత్త వరవడికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లో పాల్గొంటున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు తమ సేవలు అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు సహాయకులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు 2 చొప్పున కేటాయించారు. పంజగుట్ట, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, మైత్రివనం చౌరస్తాల్లో ప్రస్తుతం వీరు విధులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా వారిని గుర్తించి ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్ విధి విధానాలు, వాహనదారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, ట్రాఫిక్ పోలీసులంటే ఏంటి, సేవలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై శిక్షణ పూర్తయింది. కూడళ్లలో సిగ్నల్ జంపింగ్లు, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, స్టాప్ లైన్ దాటి ముందుకు రావడం తదితర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వీరు దృష్టి పెడతారు. ఆయా చౌరస్తాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీరు సేవలు అందిస్తున్నారు. పబ్లిక్ అదే వాళ్ళకి కొంచెం కొత్త కదా, సో చూస్తున్నారు, నవ్వుతున్నారు, కొంతమంది థమ్సిబుల్ పెట్టి అప్రిషియేట్ చేస్తున్నారు. అదే అంతకుముందు కష్టాలు అనేవి అవి ఏవో ఉండుంటాయి, అందరికీ ఒకేలా ఉంటాయని కాదు. సో నాకున్నంత వరకు అయితే బెటర్ ఆపర్చునిటీ ఏమో అనిపించింది నాకు. అంతే, అంటే 8 to 2 o'clock సపరేట్గా అంటే ఏం లేదు. ప్రజెంట్ అయితే వర్క్ చేయడం ఇంకా అంతే. ఇంకా స్పెషల్గా దీని మీద మేబీ రాను ఏమన్నా ఉంటుండొచ్చు. కోరుకోవడం అంటే ఇట్లాంటివే ఇంకా చాలా ఇవ్వాలి. అన్నిట్లలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమందికి వీలు లేక చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఓకే. బట్ ఇంకా ఎక్కువ స్టడీస్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి నచ్చిన వాటిలో జాబ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకవైపు ట్రాఫిక్ అసిస్టెంట్ల పేరుతో ట్రాన్స్జెండర్లు, మరోవైపు హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ విధుల్లో పనిచేస్తున్నారు. వెస్ట్ జోన్ ట్రాఫిక్ పరిధి కిందకి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 మంది హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ విధుల్లో పాల్పంచుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ అసిస్టెంట్లు, అటు హైడ్రా సిబ్బంది కలిసి మొత్తం 40 మంది వెస్ట్ జోన్ ట్రాఫిక్ పరిధిలో విధులు నిర్వహిస్తుండటంతో ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల కొరత చాలా వరకు తీరింది. ఈ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలో స్టాప్ లైన్ దాటి రాకుండా వాహనదారులను నియంత్రించడం, ఫ్రీ లిఫ్ట్ వాహనాలు సజావుగా సాగేందుకు తోడ్పడుతున్నారు. సిగ్నల్ జంపింగ్ చేస్తే వారిని గుర్తిస్తున్నారు. కేవలం ట్రాఫిక్ విధిలో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహాయంగా ఉండాలని వీరికి ఇప్పటికీ ఆదేశాలు జారీ అయ్యాయి. అదే ట్రాన్స్జెండర్స్ లో చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ ట్రాన్స్జెండర్స్ ఇన్ని రోజులు చూసుకున్నట్టయితే అసలు వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటుంది ఈ సొసైటీ. సో వాళ్ళని కనీసం మనుషుల్లా కూడా చూడాలి. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఒక జీవితం ఇచ్చిందనే చెప్పాలి. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాన్స్జెండర్లు వాళ్ళు వీధుల్లోకి వస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం వెస్ట్ జోన్ ట్రాఫిక్ పరిధి కిందికి వచ్చే 8 మంది ట్రాఫిక్ అసిస్టెంట్లను కేటాయించారు. వీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళతో పాటు రెగ్యులర్ పోలీసులు కూడా ఉంటారు, వాళ్ళకి వీళ్ళు సపోర్టివ్ గా చేస్తూ ఉన్నారు. వీరు కూడా ఈ ట్రాఫిక్ లో అయితే చూసుకున్నట్టయితే మనకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధుల్లో ఉంటున్నారు. ఇటు ట్రాఫిక్ అసిస్టెంట్లు, అటు హైడ్రా సిబ్బంది కలిస్తే మొత్తం 40 మంది వెస్ట్ జోన్ ట్రాఫిక్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకి ఎంతో ట్రాఫిక్ రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఒకరిద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్లతో చూసుకున్నట్టయితే అసలు ట్రాఫిక్ క్లియర్ అవ్వడం లేదు. ఆ తర్వాత కొంతమందిని చూసుకున్నట్టయితే మనము ఈ ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ మంచి అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించిందనే చెప్పాలి. అయితే హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘన సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పంజాగుట్ట, బంజారా, జూబ్లీ, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీసులకు అసిస్టెంట్లుగా హైడ్రా సిబ్బంది కొన్ని రోజుల క్రింద వరకు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ట్రాఫిక్ పోలీసులకి సహాయంగా అయితే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు, ఇటు ట్రాన్స్జెండర్స్ ఉంటున్నారు. అయితే ట్రాన్స్జెండర్స్ కూడా మనతో చెప్తూ ట్రాఫిక్ నిర్వహించే వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి పబ్లిక్ కూడా సపోర్టివ్గా ఉంది. 4 రోజులే ఫీల్డ్లోకి రావడంతో అయితే వాళ్ళు కొంచెం అలవాటు పడుతున్నారు. అయితే ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళైతే కొంతమంది వాళ్ళని అప్రిషియేట్ చేయడం, గ్రేట్ డన్ సింబల్స్ వాళ్ళకి చూపిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఈ అవకాశం ఇవ్వడంతో అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకో కొంతమంది ట్రాన్స్జెండర్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇలాంటిది ఉద్యోగాలు ఇంకా కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో సుప్రియ, HMTV, హైదరాబాద్. ట్రాఫిక్
ట్రాఫిక్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రద్దీగా ఉంటుంది. అన్ని కూడళ్లు, రహదారుల్లో ఈ 4 గంటలు ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అయితే హైడ్రా సిబ్బంది, ట్రాన్స్జెండర్లు ఉదయం వేళ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో హైడ్రా సిబ్బంది కొంతమందిని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉంచితే ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీసులకు అసిస్టెంట్లుగా హైడ్రా సిబ్బందిని సాయంత్రం కూడా విధుల్లో ఉంచితే సమస్య కొంతమేర పరిష్కారమవుతుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.